పేరు మౌనిక. మాది మరపల్లిగూడెం విలేజ్, కమలాపూర్ మండల్. నేను ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించిన ఏడబ్ల్యూ రిజల్ట్స్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో గెజిటెడ్ స్థాయి ఉద్యోగం సాధించాను. ఇదే కాకుండా గ్రూప్ 4 గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల్లో కూడా మెరిట్ లిస్ట్లో ఉన్నాను. నేను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానంటే దాని వెనుక చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. నా భర్త యొక్క సహకారం ఎంతో ఉంది. ఎంతోమంది ఎన్నో విమర్శలకు గురి చేశారు. పెళ్ళైనాక చదివేంది, ఏదో ఒక ఉద్యోగం చేసుకోక. మళ్ళీ మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, దానివల్ల కూడా మేము చాలా విమర్శలకు గురైనాం. అవన్నీ నేనేం పట్టించుకోకుండా పట్టుదలతో నా ప్రయత్నం నేను చేస్తూ వెళ్ళాను. ఈ లాంగ్ జర్నీలో we faced so many struggles. ఆర్థికంగా, హెల్త్ పరంగా. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నా కూడా నేను ఇంటిని చూసుకుంటూ నా చదువును ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం ఎప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండకూడదు. ఆ రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా రావచ్చు, నెగిటివ్గా రావచ్చు. మనం దేనైనా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాకపోతే ప్రయత్నం చేయడంలో ఓడిపోకూడదు. కష్టపడితే ఖచ్చితంగా ఏదో నాడు సక్సెస్ సాధించగలుగుతాం. నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. ఎవరికైనా ఏదైనా ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడింది ఏది రాదు. నా ప్రిపరేషన్లో ఏవి కీ రోల్ ప్లే చేసినాయి అంటే రివిజన్ అండ్ షార్ట్ నోట్స్ కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ రివిజన్ కూడా 3-4 టైమ్స్ అట్లా కంప్లీట్ చేయాలి. పూర్తి సిలబస్ని ఫినిష్ చేయాలి. తక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ని అట్లా వదిలేయడం చేయకూడదు. అన్ని సబ్జెక్ట్స్ మీద పట్టు ఉండాలి. నేనైతే డైలీ ఒక 7 to 8 hours అట్లా స్పెండ్ చేసేదాన్ని.